మా నానమ్మ చేసే కారపొడి ఉంటుందండి. అమృతం అని అంటారు కదా! ఆ రేంజ్‌లో ఉంటుంది. అన్నం మొత్తం తినేయొచ్చు. వేడి వేడి అన్నంలో ఈ ఒక్క కారపొడి ఉంటే, అన్నం తినబుద్ధి కావట్లేదు అన్న వాళ్ళు కూడా ఇంకొక ముద్ద ఎక్స్‌ట్రా తింటారు. అంత రుచిగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఇక్కడ మనము కొంచెం ఆయిల్ వేసుకొని పాన్‌లో ఎండుమిరపకాయలను మధ్యకి తుంపుకొని, వాటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవి తీసి ఒక ప్లేట్‌లో పెట్టుకొని, నెక్స్ట్ ఇక్కడ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చినపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వీటన్నిటిని వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు అవి కూడా వేయించుకొని ఎండుమిరపకాయల ప్లేట్లోనే వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ గుప్పెడు కరివేపాకుని తీసుకొని ఆ కరివేపాకును కూడా మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి. మంచిగా కోర్స్‌గా గ్రైండ్ చేసుకున్న తర్వాత 2 వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ముందే వెల్లుల్లిపాయ వేస్తే ముద్దగా అవుతుంది. సో, దీన్నైతే మనం మంచిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ఎయిర్‌టైట్ కంటైనర్‌లోకి స్టోర్ చేసుకొని ఎయిర్ గ్యాప్స్ ఏం లేకుండా ఒత్తి మంచిగా పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మ్యాండేటరీ స్టెప్ వేడి వేడి అన్నంలో కారప్పొడి కొంచెం ఆయిల్ వేసుకొని తింటే ఆహాహాహా! నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. డెఫినిట్‌గా ట్రై చేయండి.